క్లోజ్ చేసిన కేసు కాబట్టి ఎగ్జాంపుల్ తీసుకున్నాను నేను. రైట్, ఓకే, దాన్ని అక్కడ ఆపండి. ఇంకా గఫూర్ సాబ్ ప్లీజ్. వెంకటకృష్ణ గారు, ఆయేషా మీరా కేసులో ముద్దాయిలు ఎవరు అంటే నేరస్తులు ఎవరు అనేది ఆనాడు రాజశేఖర రెడ్డి గారు తెలుసండి, అందరికీ తెలుసు, ప్రపంచం మొత్తానికి తెలుసు. తెలుసు. ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వం అక్సెప్ట్ చేసింది దాన్ని. చాలా దుర్మార్గం అది. ఇప్పుడు పోతే నేను ఇంక దాంట్లోకి పోను. ఇప్పుడు ఒకటి సార్, టాస్క్ ఫోర్స్ పోలీసు వాళ్ళు అట్ ది రిక్వెషన్ ఆఫ్ ది సిఐ మేము తీసుకుని వచ్చినామని చెప్తున్నారు. అంటే కమిషనర్కి తెలిసే కదా, సిటీ కమిషనర్కు తెలిసే టాస్క్ ఫోర్స్ పోలీసులు పోయేది. ఎందుకంటే ఈయన కమిషనర్ రాస్తాడు, టాస్క్ ఫోర్స్ వేరే కాదు, కమిషనర్ రాస్తే కమిషనర్ పంపిస్తాడు. సో ఇట్ ఈజ్ అండర్ ది నాలెడ్జ్ ఆఫ్ ది కమిషనర్ ఒకటి. రెండవది ఏమంటే వాళ్ళు తీసుకుని వచ్చి హ్యాండ్ ఓవర్ చేసి ఉంటారు. ఒక్కడు కొట్టడండి, సిఐలు ఒక్కడు కొట్టడు. ఆ టీము పట్టాభి గారు చెప్పారు కాబట్టి నేను దాన్ని ఒత్తిడి చేయను, తప్పనిసరిగా బయటకు వస్తా. సిన్సియారిటీ ఉంటే ఒక్కడు కాదు, ఆ మాటకు వస్తే అసలు కొట్టడేమో, వేరే వాళ్ళతో కొట్టిస్తాడేమో. వేరే వాళ్ళు జనరల్ గా దానికి నోటెడ్ వాళ్ళు ఉంటారండి, కొట్టే దాంట్లో కూడా నోటోరియస్ ఫెలోస్ ఉంటారు, ఎక్స్పర్టైజ్డ్ పీపుల్ ఉంటారు, ఎక్స్పర్టైజ్ చేసే వాళ్ళు కొంతమంది ఉంటారు. కాబట్టి ఇది బయటకు వస్తుంది సిన్సియారిటీ ఉంటే. నా ఉద్దేశం ఏమంటే, నేను నమస్కారం చేసి చెప్తున్నాను, రామకృష్ణ గారు ఆయన ఎల్లప్పుడూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడిన వ్యక్తి. ఆయన ఆవేదన అర్థం చేసుకోండి. అట్లాగే మేము కూడా పౌర హక్కుల విషయంలో మేము కులం యాంగిల్లో ఎప్పుడు చూడలేదు. కులం ఏంటండి, నేరానికి